హలో అండి, నమస్తే. ఈరోజు లాస్ట్ సోమవారం, కార్తీక మాసం. తెల్లవారుజామున లేసి దీపం పెట్టేసుకున్నాను. నేను తులసి కోట దగ్గర ఇంట్లో దేవుని పూజ గదిలో పెట్టుకున్నాను. సింపుల్గా పూజ చేస్తానండి. కొంచెం ప్రసాదం పెట్టేసి ఈరోజు మా ఇంట్లో ఫుల్ హడావిడి, మామూలుగా కాదు. ఎందుకంటారా, ఈరోజు పీఠం పెట్టుకుంటున్నాం. మా స్వామి మాలేసుకుంటున్నారు. చూడండి, పీఠంలో స్వామికి కావాల్సినవన్నీ తెచ్చుకున్నారు. అవన్నీ తీసి ఓపెన్ చేసి చూపించలేను. అవి వాళ్ళే ముట్టుకోవాలి స్వాములు, మనం ఆడవాళ్ళు ముట్టుకోకూడదు. ఇక్కడ అన్నీ ఆకులు, పీట, వాటర్ బిందె అవన్నీ కూడా కొన్ని పెట్టించారు. నేనైతే పక్కన ప్రసాదం చేసేసి అన్నీ ఓపెన్ చేసినప్పుడు చూపిస్తానండి. గొంత బాగాలేదు, బాగా జరుగుతుంది. ప్రసాదం రెడీ చేసి తీసుకొచ్చేసాను. కొంచెం త్వరగానే చేస్తాను ప్రసాదం, పూజలో కూర్చుందామని. పీఠం రెడీ అయ్యాక చూపిస్తాను. ఇవ్వండి, అన్నీ రెడీ చేసుకుంటున్నారు స్వాములు. కృష్ణ నుంచి వచ్చేసారు. కృష్ణకి వెళ్ళి స్నానం చేసి మాల వేసుకొని వచ్చి ఇంట్లో పీయటానికి రెడీ చేసుకుంటున్నారు. మొత్తం దేవుడికి బొట్లు అవి పెడుతున్నారు, పీయటానికి పెడుతున్నారు అన్నీ. పీఠాన్ని రెడీ చేసుకుంటూ నిదానంగా రెడీ చేసుకుంటున్నారు మా స్వాములు. అసలు ముందు ఇద్దరు అన్నదమ్ములు, మా వారు, మా మరిది గారు వీళ్ళే వేసుకుంటున్నారు అనుకున్నాము. నైట్ మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండు నైట్ వేసుకున్నారండి. వేసుకుంటాం అనేసుకున్నారు. ఏంటో స్వామి అలా వేసుకోమని చెప్పారు మరి వీళ్ళని. ప్రతి పీఠంలోనూ కనీసం కంపల్సరీగా ఒకళ్ళు ఉండాలి. మా పీఠంలో ఉంటూ వీళ్ళిద్దరే అనుకుంటూ ఉన్నాము. కానీ అయ్యప్ప స్వామి పంపించి వచ్చేసారు. నేనున్నాను మీకు ఎందుకు అని కనీసం తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అంతా రెడీ అయిపోయిందండి. దీపం పెట్టుకుంటున్నారు. భజన చేసేటప్పుడు తీయలేదండి. అసలు భజనలో లీనమైపోయాను నేను ఆ శరణాలకి. అందుకే ఎక్కడో ఒక్కలు బిట్టు అలా తీస్తున్నారంటే. మంత్రాలు చదువుతున్నారు. అయ్యప్ప స్వామి सर्वसिद्धि प्रदान महा ओम सर्वसिद्धियान महा ओम चोक्तवान्यान महा ओम अग्रगण्यान महा अग्रपूज्यान महा ओम अग्रगाम्यान महा ओम भक्तजान महा भावगम्यान महा ओम मंगल प्रदान महा ओम శరణాలు చెప్పుకుంటున్నారు కదా, అందుకని హారతి ఇస్తున్నారు. 5 శరణాలు ఎదురు చెప్తారండి. 5 సార్లు హారతి ఇస్తారు. ఇంకా వాళ్ళకి నేను ఒకసారి తీసాను, ఇంకా తీయలేదు. ఎందుకంటే హడావిడి ఉన్నప్పుడు దేవుని చూసుకుంటాను, కానీ ఇప్పుడు వీడియోలు తీసుకుంటూ ఉంటే కుదరదు కదా. అందుకోసం అదిగోండి మొత్తం అయిపోయింది. ప్రసాదాలన్నీ పెట్టి పీఠాన్ని అలా సింపుల్గా